హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో సొరకాయతో పులుసు అయితే ఎలా పెట్టుకోవాలో నేనైతే చేసి చూపిస్తానండి. మీరు కనుక ఎలా చేసి పెట్టారంటే సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేనైతే దీనికోసం ముందుగా లేతగా ఉన్న ఒక చిన్న సొరకాయ అయితే తీసుకున్నానండి. నేనైతే చిన్నగా కట్ చేసుకున్నానండి. మీకు ఇష్టమైతే మీడియం సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని ఒక కుక్కర్లోకి అయితే తీసుకొని తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, అలాగే 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందామండి. తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో, అలాగే పావు టీ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు ఈ పులుసులోకి చింతపండు అయితే నానబెట్టుకుందామండి. నేను తీసుకున్న సొరకాయకి ఇంత క్వాంటిటీలో చింతపండు అయితే సరిపోతుందండి. ఇప్పుడు సొరకాయ ముక్కలు ఆవిరిపోయిన తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు గరిటెతో బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా మెదుపుకోండి. బాగా మెదుపుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా కారం, అలాగే కొద్దిగా ఉప్పు, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అయితే గుజ్జు తీసుకొని వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా బాగా కలుపుకొని దీన్ని కొంతసేపు స్టవ్ మీద పెట్టి కారం పచ్చివాసన పోయేంత వరకు కొంతసేపు ఉడికించుకుందామండి. ఇప్పుడు ఇది ఇలా ఉడికేటప్పుడు దీనిలోకి కొద్దిగా బెల్లం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అయితే వేసుకుంటే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని దీన్ని పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద అయితే బాగానే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకుందామండి. ఈ పోపు వేగేటప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు ఇంగువ అయితే యాడ్ చేసుకుందామండి. తర్వాత దీనిలోకి 2 రెమ్మలు పచ్చి కరివేపాకు అయితే వేసుకొని ఇవి బాగా దోరగా వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే ఈ పోపులో వేసుకుందామండి. అంతేనండి, సొరకాయ పులుసు మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో చివరగా సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి. మీరు ఇలా కనుక చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.